రాజకీయాలు చేస్తే హుందాగా వైట్ కాలర్ రాజకీయాలు చేయాలి తప్ప ఈ బేకార్ పాలిటిక్స్ ఏందిరా అయ్యా. షిషిషి నవ్వేటోని ముంగట సిగ్గు పోతున్నది. చూసిండ్రా ఎసొంటి వార్తలు వండిండ్రో. సిగ్గు శరమున్న ఏ జర్నలిస్ట్ అయినా ఇట్లా తప్పుడు వార్తలు రాస్తారా? ఏం కాకున్నా ఎంతో అయినట్టు ఉద్దర ముచ్చట్లను నొడ్డిస్తారా? మరి ఎవరు ఇట్లా రాసిందంటే రాజకీయ లీడర్లే వాళ్ళ గిట్టనోళ్ళ మీద ఇగో ఇట్లా చిల్లర వార్తలు రాయిస్తున్నారు. తెలంగాణ పరువును అంగట్ల అర్రాజు వాడినట్టు చేస్తున్నారు. అర్ధరాత్రి సీఎం చక్కర్లు కొట్టిండట. హెల్మెట్ పెట్టుకొని ఓ సినిమా హీరోయిన్ కలిసేదానికి పోయిండట. సెక్యూరిటీ వాళ్ళు ఆపితే అక్కడ కొద్దిగా లొల్లయిందట. ఎంబటే మేడం ఫోన్ చేసి లోపలికి పంపుండ్రు అన్నదట. తిరుగు ప్రయాణంలో అదే సెక్యూరిటీ వాళ్ళు సీఎంను గుర్తుపట్టి ఆటోగ్రాఫ్ అడిగిండ్రట. సీఎం ఏంది, సెక్యూరిటీ లేకుండా రాత్రిపూట సీఎం తిరుగుతాడా? అట్లా రూల్స్ ఒప్పుకుంటాయా? రాష్ట్రానికి సీఎం హీరోయిన్ని కలిసేతానికి సీక్రెట్ గా ఓబడైంది. ఇదేమన్నా వార్తేనా? సిగ్గు శరం ఉండాలి కదా రాసినోనికి రాయించినోనికి. ఆ వార్తే గలీజున్నదంటే ఇంకో వార్త ఇంకింత కంపరంగా ఉన్నది. అర్ధరాత్రి కేటీఆర్ హంగామా చేసిండట. ఓ సినిమా హీరోయిన్ కలిసేతానికి ఫిలిం నగర్ పోయిండట. సెక్యూరిటీ వాళ్ళు ఆపితే కార్ దిగి గేటు కాడ కాపలున్న మనిషిని షాతిలో అన్నిండట. ఆ లొల్లికి జనం గుంపైండ్రట. ఎంబటే హీరోయిన్ బయటకు వచ్చి కేటీఆర్ను లోపలికి తీసుకొని పోయిందట. అక్కడ కొంతమంది సెల్ ఫోన్లో వీడియోలు తీస్తే వాటిని కేటీఆర్ గుంజుకొని వాళ్ళగొట్టిండట. ఇంతకన్నా ఘోరం ఇంకోటి ఉంటుందా? ఫాల్తుగాళ్ళు ఫాల్తు వార్తలను రాస్తున్నారు, రాయిస్తున్నారు. ఇదేనా రాజకీయాల స్ఫూర్తి? రాజకీయాలు చేయొద్దని ఎవరు అంటలేరు, కానీ హుందాగా ఉండాలి కదా అవి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎట్లా చేస్తున్నారో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా గట్లనే చేస్తున్నారు. రెండు పార్టీలోళ్ళు కలిసి తెలంగాణ ఇజ్జత్ తీస్తున్నారు. దయచేసి చిల్లర రాజకీయాలు చేయొద్దని తెలంగాణ పబ్లిక్ తరపున కోరుతున్నాం. చేస్తే హుందాగుండే వైట్ కాలర్ రాజకీయాలు చేయాలి తప్ప ఈ బేకార్ పాలిటిక్స్ ఏందిరా? ఉన్న కుర్చీలు కాపాడుకోనికి కొత్త కుర్చీలు ఎక్కటానికి దేనికైనా తెగిస్తారా? ముఖం మీద ఉంచేటట్టు చేసుకుంటారా? మేము ఎవ్వలం సొక్కపూసలం కాదని నిరూపించుకుంటున్నారు. శిశిషి మీ పాలిటిక్స్ పాడగాను. మున్సిపాలిటీ మోరీల కంటే కంపు కొడుతున్నాయి. ఇప్పటికైనా ఇజ్జత్ తెచ్చుకొని ఇసొంటి గలీజ్ గత్తర పంచాలు బంద్ పెట్టుండ్రి అని కోరుతున్నాం. అయినా ఇట్లనే చేస్తామంటే జనానికి నిజమేంది తప్పేంది అనేది తెలుసు. పార్టీలతోని భేదం లేకుండా ఇసొంటి వార్తలు ప్రచారం చేసే ఫాల్తు కాలను పబ్లికే ఈడ్చిదంటారు. ఫైలమ్మల మీ ఇష్టం ఇక అటెన్క.